బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 30 అంశము హృదయములను పరిశోధించువాడు. వాక్యము దినవృతాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునయ్యున్నాడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనిషి హృదయము రహస్యాల పుట్ట. హృదయములోని సంగతులను తెలుసుకొనుటకు ఈ భూమి మీద ఎలాంటి పరికరము లేదు. హృదయమును దేవుడు మాత్రమే చూడగలడు, అంటే హృదయము ఆయన సొంతము. అందుకే సాతాను మనిషి హృదయాన్ని లక్ష్యము చేసుకొని ఆ హృదయములో దేవునికి చోటు లేకుండా చేస్తుంది. హృదయాలను పరిశోధించే దేవునికి తెలియకుండా మనం ఏమీ చేయలేము. హృదయములో పుట్టే ఆలోచనలే మనుష్యులను మంచి మార్గము వైపో చెడు మార్గము వైపో నడిపిస్తాయి. దేవుడు మనిషికి తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి ఏది మంచో ఏది చెడో ప్రతి ఒక్కరికి తెలుసు. మంచి చేసేటప్పుడు అది మంచి అని, చెడు చేసేటప్పుడు అది చెడు అని తెలిసే హృదయపూర్వకంగానే చేస్తారు. మనుష్యుల హృదయాలు మంచి కంటే చెడు వైపే త్వరగా ఆకర్షింపబడతాయి. ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఆదికాండము 8:21. నిజానికి మనిషి అంటే మన కళ్లకి కనిపించే శరీరము కాదు, మనిషి అంటే మన కళ్లకు కనిపించని అంతరంగము. దానినే హృదయము అంటారు. అందుకే దేవుడు సమూయేలుతో మనుష్యులు పయరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని 1 సమూయేలు 16:7లో చెప్పాడు. మన హృదయం ఒక రహస్యాల పుట్ట. మన హృదయంలో ఏముందో ఎదుటివాళ్లు తెలుసుకోవడం అసాధ్యం. కేవలం దేవుడు మాత్రమే మన హృదయాన్ని చూడగలడు. మనం మనుష్యులను మభ్యపెట్టగలమేమోగాని దేవుణ్ణి మోసం చెయ్యలేము. దేవుడు మన హృదయానికి పెట్టిన సీసీ కెమెరా ద్వారా మన ఆలోచనలన్నీ దేవునికి స్పష్టంగా తెలిసిపోతుంటాయి. దేవుని విషయంలో మన హృదయం ఎలా స్పందిస్తుందనేది దేవుడు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. మత్తయి 15:19. దేవుడు మన హృదయాన్ని చూస్తుంటాడు కాబట్టి హృదయంలో చెడు లేకుండా ఎవరి హృదయమును భద్రము చేసుకోవాల్సిన బాధ్యత వారి మీదనే ఉంటుంది. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతలు 4:23. మన హృదయాన్ని భద్రము చేసుకోకపోతే అది విషం చిమ్ముతుంది. పాపముతో నిండిన ఈ లోకములో మనం జీవించేటప్పుడు మన హృదయం కలుషితం కాకుండా ఉండాలంటే మన హృదయమును వాక్యముతో నింపి భద్రము చేసుకోవాలి. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ద్వితీయోపదేశకాండము 6:6. మన హృదయము వాక్యముతో నిండి ఉందా లేదా కల్మషముతో నిండి ఉందా అనేది వాక్యము ద్వారా మనం పరిశీలించుకోవాలి. దేవుడు మన హృదయాలను పరిశోధించినప్పుడు మన హృదయము నిండియున్న దానిని బట్టి దేవుడు మనకు ఫలము దయచేస్తాడు. దేవుని వాక్యానికి నీ హృదయములో చోటు ఇవ్వడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా హృదయమును ఈ లోక విషయాలతో కాకుండా వాక్యముతో నింపుకొనున్నట్లు మాకు నీ కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.